సీతమ్మకు చెల్లిస్తే చింతాకు పథకం అన్న రామదాసు భక్తి అనన్యం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సిరిసిల నుండి పట్టు వస్త్రాలు అందనుండగా మరోవైపు నేత కళాకారుడు బంగారు చీరను ప్రత్యేకంగా తయారు చేసి సీతమ్మ వారికి సమర్పించనున్నారు. అపురూపం ఆ కళ, అనన్యం ఆ భక్తి. సీతారాముల కృపకు ఇంతకు మించి ఏమిత్తును అంటూ పుట్టుకతో వచ్చిన కళను అంకితమిస్తున్నాడు. సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు హరిప్రసాద్ శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మ వారికి బంగారు పట్టుచీరను నేశాడు. చీర కొంగులో భద్రాద్రి దేవాలయం, మూల విరాట్, దేవతామూర్తులను వచ్చే విధంగా చీర క్రింది బార్డర్లో శంఖు చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించాడు. ఈ చీర మొత్తం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 సార్లు వచ్చే విధంగా నేయడం విశేషం. సీతారాముల కళ్యాణానికి ప్రతి ఏటా ప్రత్యేకమైన చీరను సీతమ్మ వారికి సిద్ధం చేస్తుంటాను. ఈ సంవత్సరం కూడా సీతమ్మ వారికి ప్రత్యేకమైన చీర నేసాను. ఇందులో ఆలయ గర్భగుడిలో ఉండే సీతారాములు మరియు లక్ష్మణుడు పళ్ళులో వచ్చే విధంగా పొందుపరిచి నేయడం జరిగింది. కింది బార్డర్లో శంకుచక్రనామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు, పై బార్డర్లో శంకుచక్రనామాలు. చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి మనోరమే అనే శ్లోకం 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. చీరలో 1 గ్రాము బంగారు జరీ పట్టుదారం ఉపయోగించి 700-800కు పైగా గ్రాముల బరువు గల 7 గజాల బంగారు చీరను నేశాడు. ఇప్పటికే ఇలాంటి అరుదైన చీరలు నేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్న హరిప్రసాద్ ఈ చీర నేయడానికి సుమారు 10 రోజుల పాటు శ్రమించారన్నాడు. ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించి చేనేత కళలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నాడు. ఇలాంటి చీరలు దాదాపు చేనేత కార్మికులు అరుదుగా నేస్తుంటారు. ఈ అరుదైన చీరలను ప్రభుత్వమే గుర్తించి వాటిని సేకరించి ప్రత్యేక గుర్తింపించి కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి భద్రాద్రికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం మా సిరిసిల్ల నేతన్నకు ప్రత్యేకంగా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుకుంటున్నాం. హరిప్రసాద్ కళతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, సూది రంధ్రంలో దూరే చీర నేసి అబ్బురపరిచిన హరిప్రసాద్ దేశ విదేశీ ప్రధానుల ముఖ చిత్రాలు నేసి వారికి పంపించాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించాడు. G20 సదస్సు లోగో రూపొందించి ప్రధాని నరేంద్ర మోదీకి అందించి మన్ననలు పొందాడు.